సో నెక్స్ట్ చూడండి నాన్ ప్రాబబిలిటీ శాంపుల్. సో ఈ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, పాపులేషన్ లో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అందులో ఈచ్ ఎలిమెంట్ కి శాంపుల్ అయ్యే ఈక్వల్ ప్రపోర్షన్ అనేది ఉండదన్నమాట, ఈక్వల్ ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో దేర్ ఈస్ నో ఈక్వల్ ఛాన్స్ ఫర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద పాపులేషన్ టు గెట్ ఇట్ యాజ్ ఏ శాంపుల్. ఓకేనా? సో శాంపుల్ గా తీసుకోవడానికి ఈక్వల్ ప్రపోర్షన్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి అంటే, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనే టర్మ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా. ఈ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనే టర్మ్ అనేది మనకి ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో కనిపిస్తుంది, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో కనపడదు. ఓకేనా? అంటే ఏంటి, ఒకదాన్ని తీసుకోవడం వల్ల ఇంకొక దాన్ని వదిలేయడం. ఓకేనా? సో సెలెక్టింగ్ వన్ ఎలిమెంట్ లీడ్స్ టు రిజెక్టింగ్ అనదర్ ఎలిమెంట్ అంటాం కదా, ఇది మనకి ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో కనిపిస్తుంది, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో అయితే మనకి కనిపిదు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఈ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ లో ఉండే టెక్నిక్స్ ఏవేంటి అంటే, యాక్సిడెంటల్ శాంప్లింగ్, కోటా శాంప్లింగ్, పర్పసివ్ శాంప్లింగ్, కన్వీనియన్స్ శాంప్లింగ్ అండ్ స్నోబాల్ శాంప్లింగ్. ఓకేనా? సో చూడండి యాక్సిడెంటల్ శాంప్లింగ్, కోటా శాంప్లింగ్, పర్పసివ్ శాంప్లింగ్, కన్వీనియన్స్ శాంప్లింగ్, స్నోబాల్ శాంప్లింగ్, ఈ 5 టెక్నిక్స్ కూడా మనకి నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ కిందకి వచ్చేస్తాయి అనమాట. సో అందులో ఫస్ట్ చూడండి యాక్సిడెంటల్ శాంప్లింగ్. సో ఈ యాక్సిడెంటల్ శాంప్లింగ్ లో మనం శాంపుల్స్ ని ఎలా కలెక్ట్ చేసుకుంటామంటే, యాక్సిడెంటల్ గా కలెక్ట్ చేసుకుంటాం, ఆకస్మికంగా కలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఒక కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం చేస్తారు ఇప్పుడు మీరు, ఆ కాలేజీలో టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఎంత, ఇవన్నీ ఏం ఆలోచించకుండా జస్ట్ ఏం చేస్తారు, ఆ కాలేజ్ కాడికి వెళ్తారు. ఓకేనా? సో మీకు కనిపించిన వాళ్ళని అడుగుతారు. నెక్స్ట్ ఆ కాలేజ్ లైబ్రరీకి వెళ్తారు, అక్కడ కనిపించిన వాళ్ళని అడుగుతారు. నెక్స్ట్ ఆ కాలేజ్ క్యాంటీన్కి వెళ్తారు, అక్కడ కనిపించిన వాళ్ళని అడుగుతారు. ఈ విధంగా యాక్సిడెంటల్ గా అంటే మీ టార్గెటెడ్ పాపులేషన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ, శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, దాన్ని ఏమంటామంటే యాక్సిడెంటల్ శాంప్లింగ్ అంటారనమాట. ఓకేనా? సో ఈ యాక్సిడెంటల్ శాంప్లింగ్ వల్ల ఏమవుతుంది అంటే, సెల్ఫ్ వర్క్ అవుతుంది, పర్పసివ్ వర్క్ కూడా అయిపోతుంది. అంటే మీకు ఏదైనా వర్క్ ఉంటే అది అయిపోతుంది, అదే విధంగా మీరు ఏ పర్పస్ కోసం శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటున్నారో ఆ పర్పస్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ యాక్సిడెంటల్ శాంప్లింగ్ అనేది మీరు ఎలా తీసుకుంటారు, దీనివల్ల ఏమవుతుందంటే టైం అనేది బాగా సేవ్ అయిపోతుంది. అండ్ మీరు యాక్సిడెంటల్ గా శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవడం వల్ల రిప్రజెంటేటివ్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి కమింగ్ టు ద కోటా శాంప్లింగ్. ఇక్కడ ఏమవుతుంది అంటే, రీసెర్చర్ ఈచ్ కోటా నుంచి ఎన్ని శాంపుల్స్ కావాలో ముందుగానే ప్రీడిటర్మైన్ చేసుకుంటారు. రీసెర్చర్ ఏం చేస్తుంటాడు, ఒక్కొక్క కోటా నుంచి ఎన్ని శాంపుల్స్ కావాలో ముందుగానే డిటర్మైన్ చేసుకొని ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏదన్నా ఒక కాలేజీలో MBA జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సో ఆ కాలేజీ గురించి మీరు ఎంక్వైరీస్ చేస్తున్నారు అనుకోండి. ఓకేనా? సో వేరియస్ బ్రాంచెస్ తీసుకుంటున్నారు, MBA, MCA, బీటెక్, బీఫార్మసీ, ఇలాగా బ్రాంచెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఓకేనా, మీకు ఈచ్ బ్రాంచ్ నుంచి MBA నుంచి మీరు 100 శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, MCA నుంచి 80 శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, బీటెక్ నుంచి 50, బీఫార్మసీ నుంచి 30, ఈ విధంగా శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే MBA కోటా కింద ఎన్ని శాంపుల్స్, 100 శాంపుల్స్, MCA కోటా కింద 80 శాంపుల్స్, బీటెక్ కోటా కింద 50 శాంపుల్స్, బీఫార్మసీ కోటా కింద 30 శాంపుల్స్. ఇక్కడ ఏమవుతుంది, యాజ్ పర్ కోటా యూ హ్యావ్ టు కలెక్ట్ యువర్ శాంపుల్స్. ఓకేనా? సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే పర్పస్ అనేది డెలిబరేట్ అవుతుంది అనమాట. సో మీరు MBAలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు MBAకి సంబంధించిన శాంపుల్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఓవరాల్ కాలేజ్ పర్ఫార్మెన్స్ గురించి తెలియాలి కాబట్టి అన్ని బ్రాంచెస్ నుంచి కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు.
ఓకేనా. సో ఇది కోటా శాంప్లింగ్. ఓకేనా. ఈ కోటా శాంప్లింగ్ అడ్వాంటేజెస్ కిందకి మాట్లాడుకుంటే మీకు కావాల్సిన టార్గెటెడ్ పాపులేషన్ రిప్రజెంటేటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు కావాల్సిన టార్గెటెడ్ పాపులేషన్ రిప్రజెంటేటివ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో డిసడ్వాంటేజెస్ కిందకి వస్తే ఇక్కడ ఈచ్ కేటగరైజేషన్ ఆఫ్ పాపులేషన్ అనేది చాలా కష్టం. ఓకేనా. సో ఎంబీఏ ఎవరు చదువుకున్నారు, ఎంసీఏ ఎవరు చదువుకున్నారు, ఆ బ్లాక్స్ ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ టైం కన్జ్యూమింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట మనకి కోటా శాంప్లింగ్. ఓకేనా. నెక్స్ట్ పర్పసివ్ శాంప్లింగ్. ఓకేనా. సో ఈ పర్పసివ్ శాంప్లింగ్ నే మనము జడ్జిమెంటల్ శాంప్లింగ్ అంటాం. అదే విధంగా సో పర్పసివ్ శాంప్లింగ్ నే జడ్జిమెంటల్ శాంప్లింగ్ అంటాం. అదే విధంగా డెలిబరేట్ శాంప్లింగ్ అంట. ఓకేనా. సో పర్పసివ్ శాంప్లింగ్ నే జడ్జిమెంటల్ శాంప్లింగ్, అదే విధంగా డెలిబరేట్ శాంప్లింగ్ అంటాం అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రీసెర్చరు ఒక పర్పస్ ప్రకారం శాంపుల్స్ ని ఐడెంటిఫై చేసుకుంటారు. ఓకేనా. లేకపోతే అబ్జర్వేషన్ చేస్తూ ఫలానా ఎలిమెంట్ మనకి శాంపుల్ గా పనికొస్తుందా రాదా అని చెప్పి జడ్జ్ చేసుకుంటాడు. ఓకేనా. సో ద ఎఫిషియన్సీ ఆఫ్ ద పర్పసివ్ శాంప్లింగ్ ఈ సోల్లీ డిపెండ్స్ ఆన్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద రీసెర్చర్. ఓకేనా. సో పర్పసివ్ శాంప్లింగ్ లో ఎఫిషియన్సీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రీసెర్చర్ యొక్క జడ్జిమెంట్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సో ఈ పర్పసివ్ శాంపుల్ లో మనం ఏం చేస్తాము? అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏ ఎలిమెంట్ అయితే మనకి శాంపుల్ గా పనికొస్తుంది అని అనుకుంటామో ఆ ఎలిమెంట్ ని మనము శాంపుల్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కన్వీనియన్స్ శాంప్లింగ్. యాజ్ నేమ్ సజెస్ట్ ద శాంపుల్స్ ఆర్ collected on the basis of our convenience. ఓకేనా. సో మన కన్వీనియన్స్ ప్రకారం మన కన్వీనియన్స్ మీద శాంపుల్స్ ని కానీ కలెక్ట్ చేసుకుంటే అదేమవుతుంది? కన్వీనియన్స్ శాంప్లింగ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదో సమ్ శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకేనా. యూ వాంట్ టు గో విత్ కన్వీనియన్స్ శాంప్లింగ్. సో ఏం చేస్తారు? మీ చుట్టుపక్కల మీరు వెళ్ళే ప్రదేశంలో, ఓకేనా, మీ చుట్టుపక్కల ఉండే ప్రదేశంలో, మీరు వెళ్ళే ప్రదేశంలో, మీరు తిరిగే ప్రదేశంలో శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, మీ కన్వీనియన్స్ ని బేస్ చేసుకొని. దాన్ని ఏమంటామంటే కన్వీనియన్స్ శాంప్లింగ్. సో వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్వీనియన్స్ శాంప్లింగ్ అండ్ యాక్సిడెంటల్ శాంప్లింగ్? In accidental sampling, we have to go to the targeted population place. But in convenience sampling, we never go to any place. మనం తిరిగే ప్లేసుల్లోనే శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ స్నోబాల్ శాంప్లింగ్. సో ఇది చూడండి, స్నోబాల్ శాంప్లింగ్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ శాంప్లింగ్, శాంప్లర్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అనదర్ శాంప్లర్. సో స్నోబాల్ శాంప్లింగ్ లో ఏం జరుగుతుందంటే ఒక శాంపుల్ ఇంకొక శాంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తున్నారంటే 4 శాంపుల్స్ ని తీసుకుంటున్నారు. సే ఏ, బి, సి, డి. వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడుగుతున్నారు ఏమని? మీకు తెలిసిన ఇంకొన్ని శాంపుల్స్ చెప్పండి, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుంటున్నాను అని అడుగుతున్నారు. ఓకేనా. ఏం చేశాడు అంటే AA, AAA, AAA, 4 A's, 5 A's వీళ్ళని సజెస్ట్ చేశాడు. ఓకేనా. బి కూడా అలానే, సి కూడా అలానే, డి కూడా అలానే. మళ్ళీ మీరు ఏఏ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఇంకొక 4 శాంపుల్స్ ని చెప్తాడు. AAA దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన కూడా 4 శాంపుల్స్ చెప్తాడు. ఇలాగా ఈ చైన్ అనేది ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట స్నోబాల్ శాంప్లింగ్. ఓకేనా. సో దీన్ని కూడా మనం స్నోబాల్ శాంప్లింగ్ ని కూడా మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్, కమింగ్ టు ద కోటా శాంప్లింగ్. ఓకేనా. సో ప్రీ రీసెర్చ్ వర్క్ ఆర్ ప్రీ సర్వే వర్క్ గాని బాగా చేసినట్లయితే కోటా శాంప్లింగ్ నుంచి వచ్చే రిజల్ట్స్ అనేవి చాలా అక్యురేట్ గా ఉంటాయి as comparing to the remaining non-probability techniques. ఓకేనా. మిగిలిన నాన్ ప్రాబబిలిటీ టెక్నిక్స్ తో కంపేర్ చేస్తే కోటా శాంప్లింగ్ నుంచి వచ్చే రిజల్ట్స్ అనేవి చాలా యాక్యురేట్ గా ఉంటాయి. ఎప్పుడు? ప్రీ సర్వే టెక్నిక్స్ ని యూస్ చేసుకొని. ఓకేనా. ముందుగానే మొత్తం చక్కగా
చక్కగా అలైన్ చేసుకొని ఓకేనా మార్కెట్ స్టడీ చేసి ఓకేనా రీసెర్చ్ స్టడీ చేసి రీసెర్చ్ ప్రాబ్లమ్ డిజైన్ చేసి ఓకేనా సో ఎన్ని శాంపుల్స్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి పాపులేషన్ స్టడీ చేసి పాపులేషన్ సర్వే కండక్ట్ చేసుకొని ఓకేనా ఈ విధంగా ప్రీ రిక్విజిట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే కోటా శాంప్లింగ్ నుంచి వచ్చే రిజల్ట్స్ అనేవి యాక్యురేట్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా సో ఇవన్నీ కూడా మనకేంటి నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఓకేనా అర్థమైందా?